గ్రోత్ అయితే కనిపించవు. అలాంటి వాటికి మనం ఆర్గానిక్గా మనం ఎలాంటి ఫీడ్ ఇచ్చుకోవాలి, ఇంటి దగ్గర ఎలాంటి ఫీడ్ ఇచ్చుకొని త్వరగా గ్రోత్ వచ్చేటట్టు చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి కోడి గుడ్లు పెట్టకముందే ఎప్పుడైతే గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతుందో అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న కోడి పుంజిని తీసుకొచ్చి క్రాసింగ్ చేయించాలండి. అలాగే కోడి పెట్టకు కూడా బలమైన ఆహారం ఇవ్వాలి గుడ్లు పెట్టకముందే. అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత గుడ్లు పెద్ద సైజులో పెడుతుంది. పైగా వచ్చేసి ఆ పెట్టే గుడ్లు కూడా హెల్తీగా అయితే ఉంటాయి. ఆ గుడ్డులో ఉన్న సొన ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీకి అది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే మనకి గుడ్డులో ఉన్న పిండం కూడా కొంచెం బలంగా తయారవుతుంది. అది పుట్టిన తర్వాత మనకు వచ్చేసి స్టార్టింగ్లో మనకు 1 డే అయినప్పుడు మనకి ఇలా బయటికి తీసిన 1 అవర్ 2 అవర్ తర్వాత మనకి ఏవైతే నూకలు ఉన్నాయో ఆ నూకలో చిన్న చిన్న రజలా చేసి ఆ నూకలు అయితే వేసుకోవాలి స్టార్టింగ్లోని. ఆ తర్వాత చాలామంది అయితే బెల్లం నీళ్ళు వేస్తారు.